రాజుల సొమ్ము రాళ్ల పాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము సలహాదారుల పాలు. రాష్ట్రంలో సాగుతున్న సలహాదారుల రాజ్యానికి అతికినట్టు సరిపోతుంది ఈ మాట. నిజానికి పాలకులకు సలహాలు ఇవ్వడం అంటే వారికి మార్గదర్శనం చేయడం, నిర్ణయాలు గాడి తప్పకుండా చూడటం, సరైన ఆలోచనలను జోడించటం. అందుకే ఆయా రంగాల్లో విశేష అనుభవజ్ఞులైన ఒకరినో ఇద్దరినో ప్రభుత్వం సలహాదారులుగా నియమిస్తుంది. కాకపోతే జగన్ సర్కార్లో విజ్ఞుల కంటే వీర విధేయులే ఎక్కువ కదా. అందుకే దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ప్రజాధనంతో 50 మందికి పైగా సలహాదారులను నియమించింది ప్రభుత్వం. మరి వారి అర్హతలేంటి, వారిచ్చిన సలహాలేంటి, వీరు తీసుకున్న చర్యలేంటి, అవి ఎంత ఉపయోగపడ్డాయి అనేది మాత్రం చెప్పరుగాక చెప్పరు. సకల శాఖల్లోనూ సలహాదారుల ప్రమేయం యథేచ్ఛగా సాగిపోతున్న జగనన్న సర్కార్లో అడ్వైజర్ల పనులేంటో ఇప్పుడు చూద్దాం. జగన్ సర్కారు పాలన ప్రారంభించాక ఖాళీ లేకుండా భర్తీ చేసినవి ఏమైనా ఉన్నాయా అంటే అవి సలహాదారుల నియామకాలే. వారి సేవల్ని ఒకసారి పరిశీలిస్తే వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు, శ్రీనాథరెడ్డి లాంటి వారికి అర్హతలున్నా వారి సేవలు ఏం వినియోగించుకుంది ప్రభుత్వం? వీరు మినహా మిగతా అంతా స్వపక్షం, సొంత మీడియానే కావటం, మంత్రుల సంఖ్యకు రెండింతలపైనే సలహాదారులు ఉండటం విడ్డూరం కాక ఇంకేంటి? దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ సహా ఏ రాష్ట్రంలోనూ ఇంతమంది సలహాదారులు లేరు. జగన్కి జై కొట్టిన వారికి ఇవో రాజకీయ పునరావాసాలుగా మారుతున్నాయి. వారి జీతభత్యాలు చూస్తే కళ్లు చెదురుతాయి. ఎన్ని విమర్శలు వచ్చినా, కోర్టులు అక్షింతలు వేసినా ఇంకా నియామకాలు ఆపకపోవడం సర్కారు తెంపరితనాన్ని తేటతెల్లం చేస్తోంది. సకల శాఖల సర్వజ్ఞుడిగా వ్యవహరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ముఖ్యమంత్రి వాణిని బయటకు వినిపించే వ్యక్తి సలహాదారులలో ఆయనదే అగ్రస్థానం. 2019 ఎన్నికలకు ముందు వరకు సాక్షి మీడియాలో ఎడిటోరియల్ డైరెక్టర్ హోదాలో పనిచేశారు. అంతేనా? జగన్ సూట్ కేస్ కంపెనీలలో కూడా డైరెక్టర్గా ఉన్నారు. కొన్ని కేసుల్లో సీబీఐ ఈయన పేరు కూడా ప్రస్తావించింది. అలాంటి వ్యక్తిని అధికారంలోకి రాగానే తన ప్రజా వ్యవహారాల సలహాదారుగా నియమించుకున్నారు జగన్. ప్రజా వ్యవహారాల పేరిట అన్ని శాఖలలోనూ, అన్ని వ్యవహారాల్లోనూ ఈయన జోక్యం అందరికీ తెలిసిందే. ప్రభుత్వానికి కళ్ళు చెవులు అన్నీ తానే వ్యవహరిస్తుంటారు. మంత్రుల ప్రమేయం ఏమీ ఉండదు. ఏ శాఖ వ్యవహారమైనా సజ్జలదే తుది నిర్ణయం. సజ్జల డైరెక్షన్ లేనిదే ప్రభుత్వంలో ఏదీ ముందుకు సాగదు. ఈయన మాటే సీఎం మాటగా చెలామణి అవుతుందంటే చూడండి, ఆయన ప్రభావం ప్రభుత్వం ఏ స్థాయిలో అర్థమవుతుందో. సాక్షి పేపర్లో అసోసియేట్ ఎడిటర్గా చేసిన జీవీడీ కృష్ణమోహన్ది అదే తంతు. ఈయనను కమ్యూనికేషన్ సలహాదారుగా నియమించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఎస్ వార్షిక అవార్డుల ఎంపికపై ఏడాదికి ఒకసారి మీడియా సమావేశం నిర్వహిస్తారు. మిగిలిన సమయం అంతా రాజకీయ అధ్యయనాలు, పార్టీ కార్యకలాపాలే ఈయనకు పెద్ద బాధ్యత. తాజాగా ఈ జాబితాలో మరో సాక్షి ఉద్యోగి కూడా చేరిపోయారు. సాక్షి ఎడిటర్ నేమాని భాస్కర్ను ప్రభుత్వ పబ్లిక్ పాలసీ సలహాదారుగా నియమిస్తూ ఆదేశాలిచ్చింది సాధారణ పరిపాలనా శాఖ. ఇక్కడ జీవీడీ కృష్ణమోహన్ గురించి ఇంకొంచెం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎవరినైనా తిట్టాలన్నా, పొగడాలన్నా ఈయన స్క్రిప్టే. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, పార్టీ నాయకులైనా ఈయన టీం రాసిచ్చిన రాతలు చూసే మాట్లాడాలి. బూతుల సంస్కృతికి కొత్త నిర్వచనమిస్తూ వైకాపా ప్రసంగ పాఠాలు చేయటంలో దిట్ట. అందుకు ప్రజాధనంతో భారీ సిబ్బందిని ప్రభుత్వం నియమించుకుంది. అదే సాక్షి మీడియాలో పనిచేసి పదవి అందుకున్న మరో వ్యక్తి దేవులపల్లి అమర్. జాతీయ మీడియా సలహాదారుగా తెలంగాణకు చెందిన అమర్ను నియమించటంపై అప్పట్లో అందరూ విస్మయం వ్యక్తం చేశారు. సాక్షి టీవీ ఛానల్ ప్రెజెంటర్ అవటమే ఆయన అర్హత. కేబినెట్ హోదాతో పాటు 3 లక్షల రూపాయల వేతనం, ఢిల్లీలో నివాసం, అలవెన్సులు, కార్యాలయం, వాహనం, ఢిల్లీ, విజయవాడ, హైదరాబాద్ రాకపోకల కోసం విమాన టికెట్లు వగైరాలన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. ఆయనిచ్చే సలహాల కోసం ప్రభుత్వం నెలకు 5 లక్షల రూపాయలకు పైగా వెచ్చిస్తోంది. ఇప్పటి వరకు దేవులపల్లి అమర్ ఏం సలహాలిచ్చారన్నది సందేహాస్పదమే. అసలు జాతీయ మీడియాపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలేమిటి?
దేశ విదేశాల్లో ఎక్కడైనా ఈ తరహా సలహాల వింత ఉందా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సలహాదారుల పేరు మీద ప్రజా సొమ్ముని కోట్లాది రూపాయలని దుర్వినియోగం చేస్తూ ఉన్నది. గతంలో ఇటువంటి సలహాదారు వ్యవస్థ అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైసీపీ పదవి చేపట్టిన తర్వాత ఇలాంటి సలహాదారులు తమ యొక్క తాబేదారులకి, తమ పార్టీలో ఉండేటటువంటి నాయకులకి ఇలాంటి కేటాయించి ప్రజాసొమ్ముని కోట్లాది రూపాయలు కొల్లగొట్టడంగా మేము భావిస్తూ ఉన్నాము. ఈ చర్య సరైనటువంటిది కాదు. ఈ సలహాదారులు అనేటువంటిది వైసీపీ నాయకులుగా చలామణి అవుతూ ఉన్నారు. వైసీపీ వాళ్ళ యొక్క పార్టీకి అభివృద్ధి కోసం, వాళ్ళ పార్టీ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఈ విధంగా సలహాదారులు అనేటువంటి ఒక ముసుగు తీసుకొచ్చి ప్రజా పరిపాలనలో రాజకీయ పార్టీలు, అధికార పార్టీ యొక్క నాయకుల్ని చొప్పించడం అనేటువంటిది ఇది రాజ్యాంగ విరుద్ధము. అందువల్ల దీని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం న్యాయమూర్తులు కూడా ఉందనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. వీటన్నిటితో పాటు వాళ్ళ పత్రిక అవసరాల కోసం, వాళ్ళ మీడియా అవసరం కోసం కూడా ఈరోజు సలహాదారులను పెట్టేసి కోట్ల రూపాయలు నెలవారీ జీతాలు చెల్లిస్తున్నారంటే ఏమిటి అర్థమైనటువంటి మేము అడుగుతూ ఉన్నాం. జగన్ ఓదార్పు యాత్ర, పాదయాత్రల సమన్వయకర్త తలశీల రఘురాంకు ఓ సలహాదారు పదవిచ్చారు. సీఎం ప్రధాన సలహాదారుగా మాజీ ఐఏఎస్ అజయ్ కల్లం సహా 15 మంది కేబినెట్ హోదాలో కొనసాగుతున్నారు. 32 మంది వరకు జీవో 80 ప్రకారం జీతభత్యాలు తీసుకుంటున్నారు. కోర్టులు అక్షింతలు వేసినా ప్రభుత్వంలో మార్పు రాలేదు. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కోసం సలహాదారుని నియమించింది ప్రభుత్వం. జీవో 80 ప్రకారం జీతభత్యాలు, ఇతర సదుపాయాలు వర్తింపచేసింది. మైనార్టీ సంక్షేమంలోనూ 2 సలహాదారులు ఉండగా వారికి అదనంగా మరో 2ని ప్రభుత్వం నియమించింది. నియామకాలే తప్ప నిర్దిష్ట ప్రమాణాలు లేవు. సలహాదారులకి పదవీకాలం కొందరికి 2 ఏళ్లు ఇస్తున్నారు. మళ్లీ దానికి పొడిగింపు ఇస్తున్నారు. హైకోర్టు వ్యాఖ్యానించినట్టుగా ఈ సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారా అన్న అనుమానం కూడా కలుగక మానదు. దేవాదాయ శాఖలో సలహాదారు నియామకం సందర్భంగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్టే ఇచ్చిన సందర్భంలో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. ఒక మంత్రికి సలహాదారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఒక శాఖకు సలహాదారు ఏంటన్న ప్రశ్నను కోర్టు లేవనెత్తింది. సలహాలివ్వడానికి అడ్వకేట్ జనరల్ ఉన్నారు కదా అంటూనే ఇదిలా వదిలేస్తే అడ్వకేట్ జనరల్కు కూడా ఒక సలహాదారు నియమిస్తారు కావచ్చని వ్యాఖ్యానించింది. అసలు ఐఏఎస్లు, సీనియర్ ఐఏఎస్లు ప్రభుత్వానికి ఎప్పటి నుంచో సలహాలు ఇచ్చేటువంటి సలహాదారులుగా ఉన్నవాళ్ళు, ఒక సీనియర్ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఉండగా ఇంకా ప్రభుత్వానికి సలహాదారులు 40 మందో 50 మందో ఎంతమందినో వాళ్ళ ఇష్టానుసారంగా పెట్టుకొని పునరావాస కేంద్రంగా ఎందుకు తయారు చేస్తా ఉన్నారు? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం. ఐఏఎస్ సీనియర్ అధికారులను కూడా అవమానపరిచే విధంగా ఈ రోజున సలహాదారులు ఉన్నారు. ఇక మంత్రిత్వ శాఖలకు వస్తే వేరే చెప్పవలసిన అవసరం లేదు. మంత్రిత్వ శాఖలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా మారిపోయారు. అలాగనే మంత్రుల మీద కానివ్వండి, సీనియర్ ఐఏఎస్ల మీద కానివ్వండి, మొత్తం కూడా అజమాయిషీ సలహాదారులే చలాయిస్తూ ఉన్నారనేది సుస్పష్టంగా మనకు కనబడతా ఉన్నది. అంతేకాకుండా న్యాయస్థానాలు కూడా చాలా స్పష్టంగా చెప్పినాయి గతంలో. అసలు సలహాదారులు ఐఏఎస్లు ఉన్నారు, సీనియర్ ఐఏఎస్లు ఉన్నారు, వాళ్ళని కాదని చెప్పేసి వేరొక వ్యక్తులను తీసుకొచ్చేసి ఎందుకు పెడుతూ ఉన్నారు? రేపు అడ్వకేట్ జనరల్ కూడా సలహాదారుని పెట్టే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయని చెప్పేసి వ్యాఖ్యానించిన సంఘటన మనం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడ్డు లేకుండా జరుగుతున్న సలహాదారుల నియామకాల ప్రక్రియ, జీతభత్యాలు మొత్తం దాదాపు 150 కోట్ల రూపాయల పైమాటే అన్నది ఒక అంచనా. కేబినెట్ హోదా కల్పించిన వారికి నెలకు దాదాపు 4 లక్షల రూపాయల వరకు కనీసంగా ముడుతోంది. ఇంటి అద్దె భత్యం మరో 1 లక్ష, వాహనం, ఇతరత్రా చెల్లింపులు కలిపితే నెలకు 1,80,000 రూపాయల వరకు అందుతుంది. పదవీకాలంలో ఒకసారి కారు కొనుక్కోవడానికి అడ్వాన్స్గా 20 లక్షల రూపాయలు ఇస్తారు. ఫర్నిచర్, వంట పాత్రల కోసం ఇచ్చే 4.5 లక్షల రూపాయలు, ల్యాప్టాప్ కొనుక్కోవడానికిచ్చే మొత్తంలో 25,000 రూపాయలు ప్రభుత్వానికి తిరిగి చెల్లించనక్కర్లేదు. కేబినెట్ హోదా ఉన్న విశ్రాంత ఐఏఎస్లకు ప్రభుత్వం అదనపు వేతనం, అజయ్ కల్లం, శామ్యూల్ వంటి వారికి 2.5 లక్షల రూపాయలు, గార్గ్కి 1,25,000 రూపాయలు నెల వేతనంగా నిర్ణయించింది. జీవీడీ కృష్ణమోహన్ వేతనాన్ని 2 లక్షల రూపాయలుగా చెల్లిస్తోంది. మిగిలిన అలవెన్సులన్నీ యథాతథంగా అందుకుంటారు. కేబినెట్ హోదా ఉన్న సలహాదారులు 9 మంది వ్యక్తిగత సిబ్బంది నియమించుకునేందుకు వీలుంది. మంత్రులు, అఖిల భారత సర్వీసుల అధికారులకు ఇచ్చినట్టే వీరికి వైద్య ఖర్చుల్ని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.
ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు సర్వీసు నిబంధనలు, తదనుగుణంగా జవాబుదారీతనం ఉంటాయి. సలహాదారుల నియామకంలోనూ ఎటువంటి సారూప్యత, ఎంపికలో పారదర్శకత ఏవీ కనిపించవు. వీళ్ల పనితీరుకు కొలమానం అనేది ఏంటన్నది కూడా నిర్దిష్టంగా ఏమీ లేదు. మరోవైపు వీరు ఎవరికి జవాబుదారులుగా ఉండాలన్నది నిర్దేశించే పరిస్థితి లేదు. వీరిచ్చే సలహాల వల్ల ప్రభుత్వానికి గాని, ప్రజలకు గాని నష్టం కలిగితే చర్యలు, వాటికి ఎవరు బాధ్యత వహించాలన్న దాంట్లో స్పష్టత లేదు. గౌరవ ఉన్నత న్యాయస్థానం ఇదే ప్రశ్నల్ని వివిధ రూపాల్లో సంధించినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. సలహాదారులుగా అటు ప్రభుత్వోద్యోగం నుంచే వైదొలగగాని వెంటనే నియమించిన సందర్భాలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న కాలంలో అధికార పక్షానికి పూర్తిగా సహకరిస్తూ వ్యవహరించిన తీరుకు మెచ్చి సలహాదారుగా నియామకం చేశారా అన్నది కూడా సంబంధిత వర్గాల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. రాష్ట్రంలో సలహాదారులు ఎక్కడి నుంచి పనిచేస్తున్నారు, ఏ సమీక్షలకు హాజరయ్యారు, ఏ సలహాలిచ్చారు, వాటిని ఎంతవరకు పరిగణనలోకి తీసుకున్నారు, అవి ఏం ఫలితాలు ఇచ్చాయన్నది ఎక్కడా నమోదు కాదు. ప్రజలకు అవి తెలిసే అవకాశం కూడా లేదు. మంత్రులు, శాఖాపరంగా జరిగిన సమావేశాలకు కూడా వీరికి ఎటువంటి సమాచారం ఉండదు. హోదాకి మాత్రం ప్రభుత్వమిచ్చే వ్యక్తిగత సిబ్బంది వీరిని అంటిపెట్టుకుని ఉంటారు. దేవాలయాలు సహా ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ ఉంటుంది. తాము ప్రయాణించే వాహనాలకు బోర్డులు పెట్టుకుని మురిసిపోవడం కూడా పరిపాటే. సలహాదారులుగా నియమితులైన వారందరికీ ఇదే అభిప్రాయం అనుకుంటే పొరపాటే. సలహాదారుగా ఉన్నా ఆ సలహా తీసుకోకపోవడం, సమీక్షలు వంటి వాటికి ఆహ్వానించకపోవడం, కేవలం ఉత్సవ విగ్రహంలా మిగలటం, ఇష్టం లేకపోయినా రామచంద్రమూర్తి వంటి సీనియర్ పాత్రికేయులు దీనిని వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం వీటి నుంచి కూడా ఏ పాఠం నేర్చుకోలేకపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక సలహాదారు పదవిని స్వీకరించకుండా ఆ పరమాత్ముడికి నా సేవలు అవసరమైతే దానికి పదవే అక్కర్లేదంటూ సున్నితంగా కాదనుకున్న చాగంటి కోటేశ్వరరావు వంటి వారి ఘటనలు ప్రభుత్వ పెద్దల్లో ఆలోచన కలిగించలేకపోతున్నాయి. ఈ 4.5 ఎన్నో వందల కేసుల్లో ప్రభుత్వం ఓడిపోయింది. సలహాదారుల సలహాలే అంత బాగా ఉంటే ఈ పరిస్థితి ఎందుకొస్తుంది? ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసి వీటిని రాజకీయ పునరావాసంగానూ అపహాస్యం చేసే విధంగా తయారు చేయటం దారుణం కాకపోతే మరేంటి? ప్రజల సొమ్మును సలహాదారుల రూపంలో ప్రభుత్వం దోచిపెడుతుంటే చూడటం తప్ప చేసేదేముంది? సలహాదారుల ముసుగులో వీరంతా చేసేది పార్టీ కార్యకలాపాలే. ఇది రాజ్యాంగ విరుద్ధం. అయినా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఇవి వైకాపా రాజ్యంలో సలహాదారుల కథలు.